ఏం పేరు అన్నారు గురుగారు మీది? తిమ్మయ్య. తిమ్మయ్య గారు ఎక్కడి నుంచి అండి? మన హిందూపురం, ఆంధ్రప్రదేశ్ హిందూపురం నుంచి వచ్చారు. సో ఇది పొట్టేళ్ల కోసంగా షీట్ కోసం వచ్చారు. గొర్రె పొట్టేళ్ళు పెట్టాలని. ఎన్ని పొట్టేళ్ళు పెట్టాలనేది అంచనా అండి? 500 పొట్టేళ్ళకి పెట్టాలనేసి. సో ఎన్ని షీట్లు వస్తున్నాయి మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఇప్పుడు 600 షీట్లు ఉన్నాయి. 600 షీట్లు ఇక్కడ మీరు ఇప్పుడు తీసుకుని ఉన్నారు. 640. సో మీరు డైరెక్ట్ గా కంపెనీ కాడికి వచ్చారు కదా. సో కంపెనీ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే రెడీ అవుతుంది. ఏం పేరు అన్నారు గురుగారు? తిమ్మయ్య గారు. మనకి ఇక్కడ హిందూపురం అంటే దగ్గరే వస్తుంది, కర్ణాటక. సో ఈ లొకేషన్ ఎలా తెలిసిందండి మీకు? ఫలానా దగ్గర ఇది వస్తువు రెడీ అవుతుంది, చేస్తుంది అనేసి మేము ఆవిడే మా బావాళ్ళు చూసి చెప్పినారు. అక్కడ తెలుసు వాళ్ళకి. అచ్చా, మీ బంధువులు ఆల్రెడీ ఇక్కడ నుంచి తీసుకుని పోయి ఉన్నారు, ఇక్కడికి వచ్చారు మీరు. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు షాప్ లో కానీ అక్కడ ఇక్కడ కొంటే రెండో పార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా వచ్చేసారు కంపెనీ కాడికి. సో అది కూడా ఒక ప్లస్ అయింది అనుకోవచ్చా? సో వెహికల్స్ మీరే తెచ్చారా లేదంటే ఇక్కడ నుంచి తెస్తున్నారు? మీరే తెచ్చుకున్నారు. సంతోషం గురుగారు. మీరు తొందరలోనే ఫామ్ వేయండి. అనంతపురం డిస్ట్రిక్ట్ లో మంది ఒక 30 మంది గ్రూప్ ఉంది ఒకటి, దాంట్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాను, మిమ్మల్ని కూడా కలిసి వస్తాను. సంతోషం గురుగారు. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్టరీకి మనం గత 4 నెలల క్రితం ఒకసారి వచ్చి వెళ్ళి ఉన్నాం. సో ఇదేంటంటే మనకు గొర్రెలు మేకల పెంపకంలో ఎలివేటెడ్ షెడ్స్ ఏవైతే వేస్తున్నాం పైన, వాటి కింద ప్లాట్ఫామ్, ఇదిగో ఇక్కడ చూడండి మీరు, ప్లాట్ఫామ్ కింద గొర్రెలు మేకలు దీనిపైన నిలబడతాయి అనమాట. ఇలాంటి ప్లాట్ఫామ్ ఇది. ఈ షీట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మామూలుగా మీరు ఎక్కడైనా షాప్ లో కానీ లేదా ఎవరైనా డీలర్ ద్వారా కానీ కొంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఓన్ కంపెనీలోనే ఇక్కడే తయారవుతున్నాయి అనమాట. ఇక్కడ ఏమేమి తయారవుతున్నాయంటే నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఈ ప్లాస్టిక్ షీట్లతో పాటుగా ఫీడర్స్ కి, వాటికి నీళ్లు తాగడానికి, మేత వేసుకోవడానికి ఫీడర్స్ దొరుకుతున్నాయి. అలాగే ఇక్కడ మనకు ఇవి వస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి మీరు మన ఖాన్ భాయ్ వీడియో చూసుంటారు, కర్ణాటకలోనే వాళ్ళ ఫామ్ లోనే చూసాం మనం ఫస్ట్ టైం. కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ లో జరుగుతూ ఉంటాయి ఇలాగా. సో ఇది వాటర్ కోసం అనమాట. మనం పైపులు అవి డ్రమ్ములు పెట్టకుండా ఈ వాటర్ అనేవి ఉన్నాయి అనమాట, ఫీడర్స్. ఇక్కడ జస్ట్ ఇక్కడ అది వచ్చేసి నీళ్లు తాగిందంటే ఇప్పుడు తల ఇట వచ్చినప్పుడు నీళ్లు వస్తుంది, తల తీసేసినప్పుడు నీళ్లు ఆగిపోతాయి. ఈ ఫీడర్స్ కూడా వాటర్ కోసంగా ఫీడర్స్ కూడా రెడీ చేస్తున్నారు. సో ఒక్కొక్క కాన్సెప్ట్ నేను మీకు వివరించుకుంటా వస్తాను. అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్నా ఎక్కడి నుంచి తెప్పించాలా, ఎలా తెప్పించాలా ఇవనేసి చాలా అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసంగా నేనైతే నమ్మకంగా చెప్పగలను. ఇంతకు ముందు కూడా నేను అదే మాట అన్నాను. ఇక్కడ నేను ఈ ఫ్యాక్టరీ చూశాను, ఇక్కడే రెడీ అవుతుంది. ఇంకొక విషయం కూడా ఈసారి ఏం చెప్పారంటే రీప్లేస్మెంట్ కూడా ఇస్తాను అనేసి చెప్పారు వీళ్ళు. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ వాళ్ళది ఉంది కాబట్టి 2 సంవత్సరాల లోపల అది కనుక ఇరిగిపోయినా చేసినా కానీ నేనే అది మమ్మల్ని మేము రిటర్న్ మీకు ఇస్తామనేసి చెప్పినారు. సో ఒకసారి మొత్తం చూసుకుని వద్దాం. ఫస్ట్ ఈ ఫీడర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ మేత వేస్తాం కదా మనం. సో మేత వేసేది మీకు ప్రతి ఒక్కటి చెప్తాను నేను. సో ఇది 4 ఫీట్ అనేది హైట్ వస్తుంది అనమాట, 4 అడుగులు. సో 4 అడుగులు ఇటు పొడుగు వస్తుంది. మనం ఇటు మేత వేయడానికి పెడతాం కదా. సో 4 అడుగు వస్తుంది అనమాట. ఇటు వచ్చేటప్పటికి 15 ఇంచుల దాకా వస్తుంది. దగ్గర దగ్గర 1.5 అడుగు అనేది ఇది వస్తుంది. 1.5 అడుగు దాకా వస్తుంది వెడల్పు. ఈజీగా దీంట్లో గేదెల ఆవులు కూడా తలలు పెట్టేస్తాయి, అలా ఉంది. సో లోపలికి వచ్చేటప్పటికి చూడండి 9 అంగుళాలు అనేది 9 ఇంచెస్ అనేది లోపలికి వచ్చేటప్పటికి 9 ఇంచెస్ అనేది ఉంది ఇది. సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. నాకు వేరే క్వాలిటీ కూడా చూపించారు. ఈ రోజు నేను ఫౌండర్ ని కలిశాను, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫౌండర్ తోటి నేను కలిశాను. సో ఇది చూడొచ్చు మీరు ఇక్కడ లోపల దగ్గరకు తీసుకురా ఫ్రేమ్. సో వేరే వాటికి చూసుంటారు మీరు చాలా వాటికి. ఇక్కడ చూడండి సపోర్ట్ కి ప్రతి 3 ఇంచెస్ కి సపోర్ట్ ఇచ్చున్నారనమాట. అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట ఇది. సో అలాగే 3 kgs అనేది వెయిట్ ఉంది. ఇది 3 kgs వెయిట్ ఉంది. నెక్స్ట్ ఫీడర్ గురించే మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంపెనీ వాళ్ళు, మాది క్వాలిటీగా వెళ్ళాల వస్తువు. అది 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వాళ్ళు మన పేరు గుర్తు పెట్టుకున్నప్పుడు నేను ఫలానా దగ్గర నుంచి వస్తువు తీసుకుని పోయానంటే అది 4 రోజులు పనిచేసిందనేసి చెప్పుకోవాలా బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఒకసారి ఇది చూడండి మీరు దగ్గర తీసుకురండి. సో ఈ మార్క్ గురించి ఆయన వివరించారు నాకు. ఇది వాళ్ళు వేరేది చూపించారు. వేరేది చూపించినప్పుడు ఇది ఒకటే ఉందన్నమాట. 4 అడుగుల ఫీడర్ కి ఒకటే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మధ్యలో సొట్ట పడిపోవడం, ఇలాగ బెండ్ రావడం ఇలా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి 1, 2, 3 పాయింట్లు ఉన్నాయి. సో ఈ 3 పాయింట్లు మనకు క్వాలిటీ కోసమే. సో క్వాలిటీ కోసమే మన వస్తువు ఎవరైనా కొన్నారంటే 4 రోజులు వాళ్ళు మన పేరు తలుచుకుంటే మనం ఇచ్చిన వస్తువు బాగుంది అనేసి తలుచుకోవాలి, కానీ ఏదో ఇచ్చేసాం డబ్బులు సంపాదించాలన్న కాన్సెప్ట్ అయితే కానే కాదు అలీ గారు అనేసి ఆయన ఒక 2 గంటల సేపు కూర్చునేసి మాట్లాడారు నాతోటి.
సో ఫీడర్స్ అయితే మనకు రంగుల కలర్స్ లో ఉన్నాయి. ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయినా? 3 2 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్, ఇంకో కలర్ లో రెండిట్లో ఉన్నాయంట. గ్రే కలర్ లో ఫీడర్స్ వచ్చేటప్పటికి. సో ఈ షీట్లు మీరు బయట కూడా తెస్తారు, ఇక్కడ కూడా తెచ్చుకుంటారు. మీరు ఇక్కడ మాట వరుసకి చెప్తున్నాను, బయట కూడా దొరుకుతాయి, మన ఫ్యాక్టరీలో దొరుకుతున్నాయి. సో నంబర్స్ వచ్చేటప్పటికి నంబర్స్ రూపంలో చెప్పారండి నాకు. ఇది సో పొడుగు వెడల్పు అయితే ఇది అన్ని ఒకటే వస్తుందండి. 24 వస్తుంది. ఇటు నుంచి 2 అడుగులు, ఇటు నుంచి 2 అడుగులు కనిపిస్తుంది కదా, ఇటు కూడా 2 అడుగులు. ఎటు చూసినా కానీ ఇది 2 అడుగులే వస్తుంది స్క్వేర్ ఫీట్ లో. ఈ 3 కూడా అదే కోవకు చెందినవి అనమాట. మెజర్మెంట్ చూస్తే మీరు, సో ఇది కూడా 2 అడుగులు ఉంటది, సో ఇది కూడా 2 అడుగులే ఉంటది, సో ఇది కూడా 2 అడుగులే ఉంటది. ఈ 3 కూడా ఒకే సైజ్ లో ఉంటాయి. అలాగే వెయిట్ కూడా మనకు ఇది 3 కూడా, ఈ 3 వచ్చేటప్పటికి 2.5 కేజీస్ అనేవి ఉన్నాయన్నమాట. 2 అడుగులు స్క్వేర్ ఫీట్. దీని నెంబర్స్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి 70 నెంబర్ అంటున్నారండి. 70 mm నంబర్స్ చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి 55 నెంబర్. సో స్క్వేర్ ఫీట్ లో చూస్తే పొడుగు వెడల్పు ఒకటే ఉంటది, ఎంఎం మారుతుంది. ఇది వచ్చేటప్పటికి 45 అనమాట. ఇది కూడా సేమ్ పొడుగు వెడల్పు ఒకే రకంగా ఉంటది. 2.5 కేజీల బరువే ఉంటది. ఎంఎం అనేది మారుతుంది. 45 mm ఇది 1.5కి 2 అనమాట. అంటే స్థలం తక్కువ ఉండేసి చిన్నగా చేసుకోవాలనుకునే వాళ్ళకి, చాలా మరీ అంత పొడుగు ఇది కాకుండా నీట్ గా చేసుకోవడానికి, తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది 1.5కి వస్తుంది అనమాట. సో ఇది మారిపోతుంది. ఇది 18 ఇంచెస్, 1.5 అడుగుకి 2 అడుగులు. ఇది ఒక షీట్ మారుతుంది. ఇంకా ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎలివేటెడ్ షెడ్ అనేది మనం మొదట ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈ షీట్ ఉందన్నమాట. సో ఇది 2కి 1 ఉంటది. ఇది సో 24 12 అనేది ఉంటది. ఇది సో 2 అడుగులకు 1 అడుగు ఉంటది. ఇది కూడా మనకు ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మాత్రం అయితే తక్కువ ఉంటది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటది. సో ఇది వచ్చేసి మనకు 75 mm అండి. సో సేమ్ పొడుగు వెడల్పు అదే ఉంటది. వెయిట్ లో మాత్రం ఇంకా బరువు ఉంటది అనమాట, 3 కేజీల దాకా. సో ఇక్కడ మనకు ధరలు, ఈ 3 షీట్లు ఉన్నాయి కదా, దీనికి ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా ఈ నంబర్స్ అనేవి మార్చడం జరిగిందనేసి చెప్పారు. ట్రాన్స్పోర్ట్ అంటే ఇది ఒక రకంగా, ఇది మనకు సపోజ్ ఒక 100 వేసామనుకోండి ఒక బండిలో ట్రాన్స్పోర్ట్ వేయడానికి. ఐషర్ గురించి ఇప్పుడు మీరు చూసారు, ఐషర్ వెళ్ళింది, అశోక్ లైలాండ్ వెళ్ళింది, అదిగో బొలెరో ఒకటి లోడ్ అవుతుంది, ఇలా చాలా వెళ్తున్నాయి కదా. ఇప్పుడు ఐషర్కి ఇవి ఒక 500 పట్టాయి అనుకోండి. ఇవి వచ్చేటప్పటికి 55 mm ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి 120 పడతాయి. సో ఇది వచ్చేటప్పటికి ఇంకొక 10 ఎగస్ట్రా పడుతుంది. ఇలాగా ఆ ట్రాన్స్పోర్ట్ కి ఖర్చు తగ్గించడం కోసంగా మాత్రమే దీనికి ఎంఎం అనేది మార్చున్నాం అనేసి చెప్పినారు. క్వాలిటీలో మాత్రం ఎటువంటి డిఫరెంట్ అనేది లేదు, సేమ్ మెటీరియల్ మొత్తం యూజ్ చేసేది. ఇది నాది కొద్దిసేపు మాట్లాడదాం, తర్వాత నేను చాలా మంది రైతులకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది ఎలా లాక్ అవుతుంది, ఎలా పేర్చాలనేది కూడా చెప్తాను. సో కింద ఒకసారి చూడొచ్చు మీరు. సో జస్ట్ అది లాక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే, కొత్తది పాతది ఎక్స్పీరియన్స్ ఉండాలా అనేది అయితే ఏం లేదు, జస్ట్ లాక్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉండాలా. అలాగే చైర్ కూడా చూపించారు నాకు. ఈ చైర్ కొనమనేసి కాదు, ఇది మీరు కొనండి అనేసి చూపించలేదు, మెటీరియల్ సేమ్ మెటీరియల్. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొద్ది బెంచ్ అయినా ఇది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఎంత ఫోల్డ్ అయినా కానీ, ఎంత మడిచినా కానీ విరగటం లేదు. అది వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, సేమ్ మెటీరియల్ దీంట్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఒక్క షీట్ మీద, ఇక్కడ ఏదైతే మీరు షీట్ కనిపిస్తుందో, ఈ ఒక్క షీట్ మీద 400 to 500 kgs దాకా మీరు వెయిట్ పెట్టచ్చు. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. లాస్ట్ టైం నేను ఇక్కడ వీడియో తీసినప్పుడు 8 మంది దీని మీద నిలబడి ఎగిరాం మనం, అది చాలా బాగా హైలైట్ అయింది. సో 400 to 500 kgs దాకా ఒక్క షీట్ మీద వేసినా కానీ అది ఏం కాదు అని చెప్తున్నారు. ఒకసారి నేను దీన్ని కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడదాం. చాలా మంది ఏంటంటే, షీప్ ఫామ్ నేనే చేసుకుంటాను, ఓకే చేసుకోండి, ఈ షీట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఇప్పుడు ఫలానా అడ్రస్ మీకు తెలిసింది కదా, కర్ణాటక స్టేట్, చిక్బళ్ళాపూర్ డిస్టిక్, చిక్బళ్ళాపూర్ తాలూకు, బెంగళూరు టు హైదరాబాద్ హైవే, చొక్కనహಳ್ಳಿ విలేజ్. ఇది హెచ్పి పెట్రోల్ బంక్ అనేది మనకు మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుంది. ఆ లొకేషన్ అంతా మీరు చూడొచ్చు. పాయింట్ నేను మ్యాప్ లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ దొరుకుతున్నాయి అనేసి మీకు నెంబర్ తెలిసింది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో ఫైనల్ గా వచ్చే డౌట్ ఏంటంటే, ఇంకొకటి, ఇది ఎలా పేర్చాలా, ఎవరు చేయాలా, మన వాళ్ళకి తెలియదు కదన్న అంటున్నారు. నాకు దీనికి ఏం సంబంధం లేదు అసలుకి, నేను వేరే వ్యక్తిని, నేను ట్రై చేస్తాను అంటే ఎలాగా సెట్ చేసుకుంటున్నారు అనేది, అది ఒకసారి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను.
అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇట్లా పైన నుంచి పెట్టేటి ఉన్నాయి, ఇప్పుడు వస్తే స్లైడ్ గా ఉన్నాయి, ఇవి ఒకదాని మీద ఒకటి కూర్చోబెట్టడానికి ఉన్నాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను. సో ఇది నాకు దీనికి అసలు సంబంధం లేదు, దీన్ని ఎలా లాక్ చేయాలా ఏందనేసి నేను వీళ్ళని అడిగాను. సో సింపుల్ అండి, మనకు 25 అడుగులు ఉండనివ్వండి, 30 అడుగులు ఉండండి, ఏదైనా ఉండనివ్వండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జస్ట్ స్లైడ్ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ రెండు ఉన్నాయి, జస్ట్ స్లైడ్ చేయడమే. సో లాక్ అయిపోయింది ఇది. సో ఎంత నీట్ గా అయిపోయిందో చూడొచ్చు. దీన్ని ఎలా పెట్టాలో ఇప్పుడు మనకు, సో మన ఫామ్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడండి యాంగ్లర్, మీరు మీ ఫామ్ ఇట్లా చేసి ఉంటారు, మీరు ఎలివేటెడ్ అనేది ఇలా చేసి ఉంటారు. దీని మీద ఇప్పుడు ఆ షీట్ ఎలా పెట్టాలనేది చూపించాను. సో ఇది మీ ఫామ్ అనుకోండి. సో జస్ట్ దీన్ని తీసుకుని వచ్చేసి ఇట్లా పేర్చేయడం, ఇక్కడ లాక్ చేస్తుంది దగ్గర. సో ఇది చూడొచ్చు మీరు, ఇది ఇక్కడ లాక్ పట్టుకునింది. ఈ బద్ది మీరు 2 అడుగులు పెట్టుంటారు, ఇటుపక్క వచ్చేటప్పటికి ఇదిరా ఇక్కడ 2 అడుగులకి, ఈ బద్దికి 2 అడుగులు ఉంది, ఈ షీట్ వచ్చేటప్పటికి 2 అడుగులు ఉంది అనమాట. సో జాయింట్ అయిపోయింది ఇక్కడికి. సో ఇది మనకు ఒక షీట్ నుంచి ఒక షీట్ కి జాయింట్ ఇక్కడ కతక్కనంటే అది ఆనిపోయింది. సో తర్వాత అవతలది కూడా నేను చూపిస్తాను మీకు అది ఎలా ఉందనేది. సో ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, అది కూడా నేను క్లారిటీ చేస్తాను. అటు పక్క వేసిన తర్వాత మీకు చెప్తాను అయిందనేది. ఒకటి నేను చూపించాను. సో రెండోది వచ్చేసి ఇటు పక్క నుంచి కూడా జాయింట్ అయిపోయింది కదా అది. సో ఇటు పక్కది మీరు జాయింట్ చూసారు ఇందాక. ఇప్పుడు నిలువ సెంటర్ లో ఏదైతే ఉందో ఇది కూడా చూడొచ్చు మీరు, కతక్కంటూ ఆనిపోయింది అనమాట. ఈ జాయింట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఆనిపోయింది. ఇక్కడికి మనకు ప్లాట్ఫామ్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క దాని మీద 500 kgs దాకా మీరు వెయిట్ అనేది వేయచ్చు. ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇటు వేసుకున్నాం మనం. మన షెడ్ లో పొడుగు ఉంటది కాబట్టి ఇది ఎలా జాయింట్ చేయాలి అది కూడా చూపిస్తాను ఒకసారి. తీసుకోండి అది. సో ఇది జస్ట్ ఇలా చేత్తో ఎత్తి పట్టుకునేసి, అంటే కొత్త వాళ్ళకి ఎలా వేయాలా ఏందనేసి అడుగుతున్నారు కదా, జస్ట్ పైకి ఎత్తి పట్టి అది. సో మీకు పొడుగు ఛానల్ ఉంటుంది, ఇలాగ జాయింట్ ఒకదాని ఒకటి అట్లా జాయింట్ చేసుకుంటా వెళ్ళిపోవాలా. సో ఇది నేను చెప్పాలనుకునింది ఫార్మర్స్ కి. ఇక్కడ చూడండి మీరు, లాక్ అయిపోయింది, ఇదంతా లాక్ అయిపోయింది. సో మన సబ్స్క్రైబర్స్ కి వచ్చేటప్పటికి నేను చెప్పేది ఏంటంటే, ఎలివేటెడ్ షెడ్ ఇలాగే ఉండాలా అనేది రూల్ లేదండి. ఇక్కడ ఫలానా దగ్గర నేను అలా చూశాను అలా ఉండాలా అనేది రూల్ లేదు. మీ దగ్గర ఎంత స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ఇష్టం వచ్చిన డిజైన్ లో మీకు ఇష్టం వచ్చిన హైట్ లో మీరు పెట్టి చేసుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ షీట్లు అది చాలా మందికి డౌట్ ఉండింది. అది ఈరోజు నేను కూడా కొద్దిగా ట్రై చేశాను చూపించడానికి. సో ఇంకొకటి కూడా వీళ్ళు చెప్పారు నాకు, అది కూడా నేను చూపిస్తాను, కొద్దిగా చూపిస్తాను, మీరు దగ్గరకు రండి ఒకసారి. సో ఇది ఆయన ఓనర్, ఫౌండర్, ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరకు వచ్చి చూపించాడు నాకు. సో బయట వాళ్ళ దగ్గర దొరుకుతాయి, మన దగ్గర దొరుకుతాయి, అది కూడా వేరియేషన్ చూపించారు. సో ఇది చూడండి మీరు ఎంత ఫ్లాట్ గా ఉందో, అంటే మధ్యలో గ్యాప్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రెండు ఆనించినప్పుడు వీటికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఎలా ఉంది. సో అవతల వాళ్ళకి అవతల పక్క నుంచి మీకు ధర తక్కువ చెప్పి చేస్తున్నారు కదా, వాళ్ళది ఆల్రెడీ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మధ్యలో వేళ్లు దూరిపోయేంత స్థలం వస్తుంది అనమాట. స్టార్టింగ్ లోనే ఆ రకంగా ఇది ఫ్రేమ్ దూరికరా, స్టార్టింగ్ లోనే ఈ ప్లేస్ వచ్చేసి ఇలాగా బెండ్ ఉన్నప్పుడు దాని మీద గొర్రెలు పొట్టెళ్ళు పెరిగిన తర్వాత అది ఇంకా బెండ్ అయిపోతుంది. సో వాళ్ళు తక్కువ రేట్లో కావాలంటే ఇవ్వచ్చు, మనం అలా ఇవ్వలేము ఏ రోజు కూడా. సో మన క్వాలిటీ అనేది మీరు ఒకసారి చూడండి. సో మీరు కొనేటప్పుడు, ఇక్కడికి వచ్చి కొనేటప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కొనేటప్పుడు ఇట్లా పెట్టి చూడండి రెండు మీరు. సో దీంట్లో వ్యత్యాసం అనేది మీకు తెలుస్తుంది, ఇక్కడే అర్థమైపోతుంది ఎందుకు మాది ₹1 ఎక్కువ ఉంది, అవతల వాళ్ళది ఎందుకు ₹1 తక్కువ అనేది మీకు ఇక్కడే క్లారిటీగా అర్థమైపోతుంది అనేసి చెప్తున్నారు. సో సార్ తోటి నేను చాలా మాట్లాడాను, 2 గంటల దాకా కూర్చొని మాట్లాడారు ఆయన. సో ఇంకొక బండి కూడా లోడ్ అయ్యేసి వెళ్తా ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. ఇది ఇప్పటికీ నాకు తెలిసి ఆరు బళ్ళు దాకా పోయినాయి, ఇవి లోడ్ అయి ఉన్నాయి ఇప్పుడు దాకా. కొద్దిగా ముందుకు పోనివ్వండి, కట్టేస్తున్నారు, వర్షం పడుతుంది కదా, క్లోజ్ చేసేస్తున్నారు. ఇది టోటల్ ఇప్పుడు దాకా మనం వచ్చిన కాడి నుంచి ఇప్పటికి ఒక 6 బళ్ళు అయినా వెళ్ళి ఉంటాయి. సో అంతలానే మార్కెట్ అనేది జరుగుతుంది, చాలా బాగానే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే నేను ఇంకొకటి కూడా రిక్వెస్ట్ అడిగాను ఆయన్ని. సో ఇక్కడికి రాకుండా పంపిస్తారా అంటే పంపిస్తాననేసి చెప్పారు, దానికి ప్రాసెస్ వాళ్ళు చెప్తారు మీకు. మీరు బెటర్ ఆప్షన్, మీరు దగ్గరకు వచ్చేసి 1కి 4 రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఆ నెంబర్స్ మీకు ఏది కావాలో అది నెంబర్స్ ని బట్టి ధర కూడా మారుతూ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది అనమాట. అందుకనేసి మీరు దగ్గరకు వచ్చి చూసి తీసుకోండి అంటున్నారు.
అలాగే ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు, నేను ఒక రిక్వెస్ట్ ఆయన అడిగాను, అది కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అది మళ్ళా ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో దీంట్లో కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ గా వచ్చేసి బ్లూ కలర్ ఉంది, ఎక్కువగా బ్లూ యూస్ చేస్తారు, అలాగే గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నారు. సో గ్రే కలర్, ఈ రెడ్ కలర్ వచ్చేసి మధ్యలో దారి ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ కోసం వాటి కోసంగా యూస్ చేస్తున్నారు. అది మీ ఇష్టం. కలర్స్ మాత్రం 4 కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి దీంట్లో. బండి ముందర నిలబడదాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు అన్నారు నా మీది? ప్రభు కుమార్ అని. ప్రభు కుమార్ గారు ఎక్కడి నుంచి అన్న? మన మాది గోపిదేవరపల్లి, లేపాక్ష మండలం, హిందూపురం తాలూకా. హిందూపురం దగ్గర నుంచి వచ్చింది. ఎన్ని షీట్లు తీసుకున్నారన్న ఇప్పుడు? ఇది ఇప్పుడు 60 సీట్లు తీసుకున్నాం. 60 తీసుకున్నాము. ఎన్ని అడుగులు అన్నది? అది 50కి 50 వేసుకున్నాం మేము. దాంట్లో ఇంతకు ముందు ఉందన్నమాట, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇద్దరి కోసంగా 2 అడుగులకి 2 అడుగులు షీట్లు తీసుకున్నారు. సంతోషం. మీ వాళ్ళు చాలా అర్జెంట్గా ఉన్నారు, బయలుదేరున్నారు. థ్యాంక్ యూ అన్న.